ఏందండి నాకు అర్థం కాలేదు. ఎస్ నేను చెప్తాను రఫా గురించి మీరు కూడా అడిగేది. మొన్న రేవంత్ రెడ్డి ముందే మాట్లాడాయా ఎవరు? అల్లు అర్జున్ ఒక సినిమా డైలాగ్ చెప్తానండి అని రేవంత్ రెడ్డి దగ్గర చెప్పాడు. రఫా 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 అని చెప్పాడా లేదా? కేసు పెట్టమని అతను. నేను చెప్తాను, నేను చెప్పేది నబ్బా, అది కూడా చెప్తాను. ఒక సినిమా డైలాగ్ని ఒకడెవడో అమాయకుడు కానీ ఇన్మేచుడు కానీ అటు పట్టుకున్నాడయ్యా, అదేమి రైట్ అని నేను అంటలా. అసలు నేను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అదేదో ప్రీ ప్లాన్గా పెట్టించామని నేను, జగన్ గారు, లేకపోతే ఆయన పేరేంటి సజ్జల భార్గవ రెడ్డి, మేమే రాసి వాడిని పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు. అడి చేత ఆ కుర్రోడి చేత భార్గవ రెడ్డి పేరు చెప్పించారు, సుధీర్ భార్గవ రెడ్డి పేరు చెప్పించారు, కావాలని చెప్పించి ఆయన పెట్టారు. మేము చెబుతామండి ఆ పనులు, మేము చేస్తామండి ఆ పనులు. సరే నేను అడుగుతున్నా, ఒక అమాయకుడు, ఇంకో విషయం తెలుసా మీకు? మీ పేరు చెప్పనప్పుడు అందుకే పేరు చెప్తే తేడాలు వస్తున్నాయి. ఏమో తెలుసా? అతను తెలుగుదేశం అన్నారు. తెలుగుదేశం సభ్యత్వం ఉందంట. అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ 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 అని పెట్టాడంటే ఏంటి? మీరు ఎక్కడికి పోతున్నారు? మీ ప్రభుత్వం ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ రఫ కోసేస్తాం అంటుండే. మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా? లోకేష్ ఎక్కడ పోతున్నారా? చంద్రబాబు అది కూడా రాశారా? అది కూడా అనుమానమేగా, అది కూడా అనుమానమే కదా. ఇప్పుడు అదైతే ఆ అనుమానం ఒకటి, ఈ అనుమానం ఒకటి. ఆ తెలుగుదేశం వాళ్ళే పెట్టించి ఉండొచ్చు, లేకపోతే వాడికే కోపం వచ్చి పెట్టచ్చు. ఎట్లా కావదు కదా? దేనైనా అనుమానం అయ్యా, మాకున్నటువంటి డౌట్. నువ్వు ఈ మాటలు మాట్లాడావంటే ఇది అనుమానం. నో 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 అది సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. రకరకాలుగా పెడుతుంటారు మాస్లోకి వచ్చినప్పుడు. నేను చెప్పాక ఇందాక అల్లు అర్జున్ డైరెక్ట్ గానే చెప్పాడు రఫా రఫా అని. నువ్వు చూడయ్యా, నువ్వు చూడు, బాలకృష్ణ ఫోటోలు పెట్టి, బాలకృష్ణ చంద్రబాబు ఫోటోలు వేసి ఇవన్నీ చూపించడానికి ఇప్పుడు టైం లేదే. సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్న మాట వాస్తవం. వాటిని ఎవరు సమర్థించరు. నెంబర్ 1. ఇది జరిగినటువంటి పరిస్థితులను బట్టి అతను తీసుకెళ్ళి ఆ కేసు ఏం కేసు పెట్టారండి నాకు అర్థం కాదా? రిమాండ్ పెడతారా? సరే, దీనిలో కాంట్రవర్సీ ఉంది. నువ్వు అన్నట్టు వాడు తెలుగుదేశం అని ఒకళ్ళు కాదు, వైసీపీలో చేయడం ఒకడు. దిస్ ద కాంట్రవర్షియల్. వీ కాంట్ సే, వీ కాంట్ నో, మనకు తెలియదు. ఇంకా క్లారిటీ తీసుకోవడానికి వాడి పుట్టు పూర్వోత్తరాలు ఆపోటే వచ్చినాయ్యా. ఆ క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు చెప్పండి క్లారిటీ. తెలుగుదేశంలో వాడి సభ్యత్వం ఉందని వచ్చింది చూసావు నువ్వు. ఇవన్నీ ఔపటిస్టు. ఇవాళ ఏది నమ్మడానికి లేదయ్యా. ఎందుకంటే వాట్సాప్లో 190 ఇచ్చేస్తున్నాయి. ఏమి అమ్ముతాం మనం? దాన్ని ఫిక్స్ చేసుకుంటామా? నారాజు వదిలేమ్మా. చౌదరి లాంటి వ్యక్తి అంటే అయితే ఏంటి చెప్తా ఉన్నారుగా? ఆయన బుచ్చి చౌదరి కాదు, పిచ్చి చౌదరి. ఇవాళ నరకాలు అంటాడు, రేపు కొరకాలు అంటాడు. వయసు పెరిగిపోయింది కదా, బుర్రపోయింది.